వెల్కమ్ టు క్రేజీ పాడ్కాస్ట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై అయిపోయింది. మిడిల్ క్లాస్ స్ట్రగల్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో పువర్ అండ్ బెగ్గర్స్ ఎట్లా సర్వైవ్ చేస్తున్నారు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన స్టూడియోలో మహారాణి గారు ఉన్నారు. మహారాణి గారు ఒక బెగ్గర్. ఆఫ్టర్ బెగ్గింగ్ షీ ఈజ్ లైక్ దిస్. మహారాణి గారు నమస్కారం. నమస్తే అండి. నేను విన్నాను మీకు ఇంగ్లీష్ కూడా వచ్చని. అవునండి, ఇంగ్లీషే కాదు, నాకు చాలా లాంగ్వేజెస్ వచ్చు. ఎందుకంటే మేము డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి బెగ్గింగ్ చేసుకుంటాం కదా, వాళ్ళ లాంగ్వేజెస్ అన్ని రోజు విని విని మాకు అర్థమైపోయి చాలా లాంగ్వేజెస్ నేర్చేసుకుంటామండి. ఓ, సో ఏ బస్తీలో ఉంటారు మీరు? హలో మేడం, నేను బస్తీలో గుడిసెల్లో ఉండమండి. నాకు ఒక విల్లా ఉంది. నాకు లేదు అన్నది ఏది లేదు, నాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే వర్క్ ప్లేస్ నుంచి కొంచెం దూరం ఉంటుంది మా విల్లా. వర్క్ ప్లేసా? మీరు ఎక్కడ పడితే అక్కడ బెగ్గింగ్ చేయరా? మేడం, అంత చీప్గా అనకండి. బెగ్గింగ్ గురించి అంత చీప్గా మాట్లాడకూడదు. మా కష్టాలు మాకుంటాయి. బెగ్గింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అంత డిఫికల్ట్ ఉంటుందా? అవును. ఎండనక, వాననక, చలనక, దుమ్ము, ధూళి, పొల్యూషన్, వాట్ నాట్, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మేము అడుక్కుంటాం. సో అవి కష్టాలు కావా? ఐ డోంట్ థింక్ సో. అసలు దేశానికి ఏం ఉపయోగం మీరు? దేశానికి మేము చాలా ఉపయోగం అండి. చూడండి, ఇది ఇది నేను కారు కొనుక్కున్నా. ఇది ఐఫోన్. ఓహో, ఇది ల్యాప్టాప్. అంటే దీనికి అంతా మేము ట్యాక్స్ కడుతూ మేము పర్చేస్ చేసుకుంటాం కదా వస్తువులు. అంటే మేము ఎంత చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన దేశం ఎకానమీకి. అవును. తక్కువ ఏజ్లో ఉన్నారు కదా మీరు, చదువుకోవచ్చు కదా. చదువుకోవడం, ఎస్, హై స్కూల్ వరకే ట్రై చేసిన నేను. కానీ స్కూల్లో ఎంత అడుగున్నా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా తీయలే బయటికి. సో నేను అక్కడి నుంచి వచ్చేసినాను. అవును, ఎక్కడ ఎక్కడ మీకు బాగా కలెక్షన్ వస్తుంది? మెయిన్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువ వస్తాయి. టెంపుల్స్ దగ్గర, చర్చెస్ దగ్గర, మస్జిద్ దగ్గర, స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, ఎగ్జామ్స్కి వెళ్ళే టైం దగ్గర, ఎగ్జామినేషన్ హాల్స్ దగ్గర. సో ఇటువంటి ప్లేస్లో అంతా వస్తుంది. సిగ్నల్స్లో మేము మెయిన్గా పోయి సిగ్నల్స్ని అటాక్ చేస్తాం. ఎట్లా అంటే సిగ్నల్స్ దగ్గర ఆగిన వెహికల్స్ని అక్కడ ఆపేసి మేము క్లీనింగ్ చేసేస్తాం. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే కపుల్స్ని మళ్ళీ దేవుడి పేరు చెప్పి ఇవన్నీ. కపుల్స్ని ఎట్లా అంటే మీకు తొందరగా పెళ్ళి అవుతుంది, మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటారు, తొందరగా డెవలప్ అవుతారు అని మంచి మంచి మస్కఫై మాటలు చెప్పి వాళ్ళకి అట్లా బూస్ట్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్ వస్తుంది అన్నమాట. ఇలాంటివన్నీ మేము చేస్తుంటాం. ఎప్పుడు కపుల్స్ ఉండరు, కొంతమంది బ్రదర్ సిస్టర్స్ కూడా ఉంటారు కదా. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే. మళ్ళీ మీ దగ్గర పెళ్లి చూపులు అవన్నీ ఎట్లా అవుతాయి? పెళ్లి సంబంధాలకి మెయిన్గా పెద్ద పెద్ద టార్గెటెడ్ బెగ్గర్స్ ఉంటారు కదా మా దాంట్లో. పెద్ద మాల్స్ దగ్గర, పెద్ద పెద్ద మీటింగ్స్ దగ్గర, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఇంటి దగ్గర. ఇక్కడ మామూలుగా చిన్న చిన్న బెగ్గర్స్ని రానియరు. సో ఇటువంటి ప్లేస్లో వీళ్ళు టార్గెట్ చేసి పెద్ద పెద్ద బిచ్చం ఎత్తుకుంటుంటారు. సో మేమేం చేస్తాం, మా ఇంట్లో పిల్లలు ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి అటువంటి సంబంధాలను కుదుర్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఓహో, సో దీంట్లో ఎనీ రిస్క్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక రిస్క్ చెప్తానండి. సడన్గా సిగ్నల్ ఆగిపోతుంది, డేస్ టుగెదర్ రిపేర్ కాదు, గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చినాం చేస్తారు అంటారు. కానీ ఆ సిగ్నల్స్ పడితే కదా మేము వెళ్ళి బెగ్గింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ సిగ్నల్ ఆగిపోతుంది అక్కడ. అయితే మేము కంప్లైంట్ చేసినామంటారు కానీ చేయరు. మాకు లాస్ అవుతుంది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అంటే ఒక్కొక్క రోజుకే మాకు టూ మచ్ ఆఫ్ లాస్ ఉంటుంది. అందుకే మేమే బెగ్గర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని సిగ్నల్ని రిపేర్ చేయించేస్తాం. ఓ గాడ్, దాట్స్ గుడ్. ఓకే, టెక్నిక్స్ ఏదైనా చెప్తారా? టెక్నిక్స్ చెప్పాను కదా. మెయిన్ టెక్నిక్ అయితే అందరికీ దేవుడు జీజస్ మీకు బాగా చేస్తాడు, మంచి చేస్తాడు అని చర్చ్ దగ్గర యూజ్ చేస్తాం. అల్లా మీకు మంచిగా చేస్తాడు అని మస్జిద్ దగ్గర చెప్తాం. మిగతా హిందూస్ టెంపుల్ దగ్గర మీకు వెంకటేశ్వర దేవుడు, లేకపోతే శివుడు, సాయిబాబా, వీళ్ళందరూ మీకు మంచి చేస్తాడు, మీకు అంత మంచి జరుగుతుంది, మీ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది అని ఇట్లా సెంటిమెంటల్గా చెప్తూ ఉంటాం. అది వర్కౌట్ కొన్ని వాటికి అవుతుంది. లేదా ఇంతకుముందు చెప్పినట్టు
యంగ్ కపుల్స్ని మెయిన్ టార్గెట్ చేస్తాం. సో అట్లా చాలా ఉన్నాయండి మా దగ్గర టెక్నిక్స్. ఓకే. ఇంగ్లీష్ ఎక్కడ అండ్ ఎలా నేర్చుకున్నారు? ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పినారు. మా పేరెంట్స్ కానీ మా అంకుల్స్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవడము చాలా ఇంపార్టెంట్, అది మన ప్రొఫెషన్కి చాలా అడ్వాంటేజ్, చాలా కలెక్షన్ వస్తుందని చెప్పినారు. ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇంగ్లీష్లో కూడా మాట్లాడినాం అనుకోండి బెగ్గింగ్ టైంలో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఎంత రిచ్ వాళ్ళు ఉండొచ్చు, ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళు ఏదో మజ్బూరితో అడుక్కోవడానికి వస్తున్నారేమో, అయ్యో అని సింపతితోన మాకు ఇంకా ఎక్కువ కలెక్షన్ వస్తుంది. ఓకే. ఓకే. అవును. ఇంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కదా, ఒక జాబ్ చేసుకోవచ్చు కదా? వాట్ ఎ గ్రేట్ అడ్వైస్. వా జాబ్లో ఏమిస్తారండి శాలరీ? 15K, 10K, 25K అట్ ద మోస్ట్. ఓకే. బెగ్గింగ్ అయితే మాకు అది ఒక్క రోజులో వస్తుంది. ఇంకా జాబ్లో ఏంటి, జాబ్ శాలరీ కట్ చేస్తారు, డుమ్మాలు కొడితే పర్మిషన్స్ ఉండవు. నువ్వు ఎంత పని అయినా చెయ్యి, నువ్వు ఏం పని చేసినావు, ఇది తక్కువ చేసినావు, ఇది తప్పు చేసినావు అని తిట్లు చివాట్లు ఇవట్లా ఉంటాయి. సో మాకు దీంట్లో మీ జాబ్లో వచ్చే శాలరీ మంత్కి మాకు ఒక్క రోజులో వచ్చేస్తాయి. ఓ గాడ్. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మీ ఫాదర్? మా ఫాదర్ వీల్ చైర్ బెగ్గర్ ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్. మోర్ ఓవర్ ఆయన ఎల్ఐసిలో 5-6 ఇయర్స్ జాబ్ చేసిండు. ఎల్ఐసిలో ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఎట్లా వెంటబడి పాలసీ వేసేవారికి ఒప్పుకోరు, అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా ఒప్పించి పాలసీ వేపిస్తారు, పైసలు కట్టిపిస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఈయన యాడ్ చేసాడు మా ఫాదర్. అంటే వీల్ చైర్ అంటే ఏదైనా లెగ్ ప్రాబ్లం, ఏదైనా హ్యాండిక్యాప్ ఉన్నారా? నో హ్యాండిక్యాప్ లేదు, ఏం లేదు, ఏజ్డ్ అంతే. ఆయన మంచిగా ఉన్నాడు, అదొక సింపతి. అండ్ మోర్ ఓవర్ రిటైర్డ్ పర్సన్, పెద్దోడు కదా, అందుకే వీల్ చైర్లో బెగ్గింగ్ చేసుకుంటాడు. ఏదైనా స్పెషల్ సీజన్ ఉంటుందా? సీజన్ నో, మాకు మొత్తం ఇయర్ మేము అన్ని వర్కింగ్ డేసే, మాకు సీజన్ అంటూ ఏముండదు, అన్ని సీజన్లో మేము బెగ్గింగ్ చేసుకుంటాం. అవును. ఈ మధ్య పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కదా బెగ్గర్స్కి, అట్లా అయితే ఏం చేస్తారు? పోలీస్ వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేస్తారంటే కొత్త పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు మామూలుగా మంచిగా చేస్తున్నాం, సిన్సియర్గా డ్యూటీ చేయాలి కాబట్టి బెగ్గర్స్ అనుమానంగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని జైలు వేస్తారు. కానీ జైలు వేస్తే వాళ్ళు తిండి అంతా వాళ్ళు మాకే పెట్టాలి కదా. తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులు అలవాటు అయిపోయినాక సెటిల్మెంట్ చేసుకుంటారు మాతోన. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే రాణి గారు, విల్ ఎండ్ ద పాడ్కాస్ట్ బై దిస్. అండ్ మా వ్యూవర్స్కి ఏంటంటే, డోంట్ ఎంకరేజ్ బెగ్గర్స్. ఇఫ్ యూ వాంట్ టు హెల్ప్ them funding their education, help them funding their health, but please stop giving money to beggars. హలో మేడం, ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తారా? నన్ను వేరే పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాను, మీ ఇంటర్వ్యూ నాకు నచ్చలే.